ఇక్కడ చూశారు కదా, ఇది ఒక శివాలయము. ఇలానే దాని ఎదురుగా ఉంటుంది ఇంకొక శివాలయము. ఈ శివాలయం కూడా మీకు చూడటానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. 7 అడుగుల శివలింగం ఉంటుంది అక్కడ. అంతేకాకుండా మీరు బ్యాక్ సైడ్ చూశారు కదా, ఆ ప్రాంతం చూడండి. ఇక్కడ నుంచి కొన్ని వందల ఎకరాల భూమి దేవాలయానికి సంబంధించిన భూమిలా ప్రజలు ఆడ పొదని చేసుకుంటున్నారు. భూమి ఆక్రమణకు గురవుతుంది కాబట్టి ప్రతి ఒక్క అధికారి దీని మీద దృష్టి పెట్టాలని మనం కోరుకుందాము. మన చరిత్రని మనమే కాపాడుకోవాలి. ప్రతి హిందూ మిత్రుడు ఈ యొక్క వీడియోని షేర్ చేయాలని మనం కోరుకుందాము. మీరు ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది. చరిత్ర పూటల్లో దాగి ఉన్న ఒక అద్భుతమైన చారిత్రాత్మక రహస్యాన్ని మీ ముందుకి ఈరోజు తీసుకొస్తున్నాను గాయస్. వీడియో అస్సలు మిస్ చేయకండి. ఇంతకుముందు మీరు ఖమ్మంపల్లి పెద్దపల్లి జిల్లాలో ఉన్న ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి దేవాలయం చూశారు కదా, అదే మానేరు ఒడ్డుకి మరొక దిక్కు. అంటే ఇది మల్హార్రావు మండలం కింద వస్తుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏరియా. ఆ ప్రాంతంలో దాగి ఉన్న ఒక కాలభైరవుడి విగ్రహాన్ని, గంటు చిత్రాలని, శివలింగాలని, పాదముద్రలని, విష్ణుమూర్తి పాదముద్రలు ఇలాంటివి మీకు చూడడానికి ఈ ప్రాంతంలో కనిపిస్తాయి. చూశారు కదా, ఈ బండ మీదనే ఉన్నాయి. ఒకప్పుడు ఈ ప్రాంతంలో పిల్లలు లేని వాళ్ళు వచ్చి పూజ చేసేవారని ఈ ఊరి ప్రజలు చెప్తున్న మాట. కొత్త ప్రాంతాన్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే ఇంకా కొంచెం పోదాం ముందుకి. ఇక్కడ ఒక కాలభైరవుడి విగ్రహం అట్లా అంటే ఆర్క్ ఒకటి చెక్ ఉందని అన్నారు, అది చూపిస్తాను. ఇంకా చాలా ఉన్నాయి, పాదముద్రలు కానీ లేకపోతే ఇంకా పురాతన సంబంధించిన కొన్ని ఉన్నాయని అన్నారు. సో దాన్ని అక్కడికి వచ్చాను. ఇదే ఆ బండ, దీనికే చూస్తున్నా. పదండి. వెలుగులోకి రాని ఇలాంటి చారిత్రాత్మక ప్రాచీన సంస్కృతి సంబంధించిన వారసత్వ సంపదను కాపాడుకుందాం. చూశారు కదా, ఈ ప్రాంతంలో కాలభైరవుడి అతి పురాతనమైనది తక్కువ శాతం కనపడుస్తుంది. అంతేకాకుండా గంటు చిత్రాలు కూడా మీకు ఇక్కడ చూడటానికి కనిపిస్తాయి. ప్రకృతి ఒడిలో రాతిపై చెక్కిన ఈ చారిత్రాత్మక కళాఖండాలని స్థానికులు ఎంతో భక్తి శ్రద్ధలతో పసుపు కుంకుమలతో పూజలు అందిస్తున్నారు. మన పూర్వీకుల నమ్మకాలను, శిల్పకళను ఇది ప్రతిబింబిస్తారు కదా. నా వెనకాల కాలభైరవునిది విగ్రహము. ఇప్పటివరకు ఈ ప్రాంతాన్ని ఎవరు చూపించలేదు. సో దెన్ మీరు కూడా చూడండి. ఇక్కడ చూడండి, అక్కడ పాదముద్రలు ఉన్నాయి. ఇక్కడేమో ఆడ మగ కామ భంగిమలో ఉన్నట్టుగా మీకు ఇక్కడ కనిపిస్తుంది. తరతరాల చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచిన ఈ కొండపై చెక్కబడిన అత్యంత అరుదైన రాతి చిత్రాలు మీకు ఇక్కడ కనిపిస్తాయి. అంతేకాకుండా అరుదుగా కనిపించే కాలభైరవుడి విగ్రహము చెక్కబడి ఈ ప్రాంతంలో మీకు చూడడానికి కనిపిస్తాయి. అంతేకాకుండా ఆడ మగ రూపాకారాలు భంగిమలో ఉన్న చిత్రాన్ని మీరు ఇక్కడ చూడొచ్చు. అంతేకాకుండా ఆ పక్కనే ఉన్న పవిత్ర పాదముద్రలు, శివలింగాన్ని, శతాబ్దాల నాటి పవిత్ర పాదముద్రల్ని మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. గ్యాస్ మీరు ఎవరైనా వస్తే ఈ ప్రాంతాన్ని దర్శించుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అది పురాతనమైనది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జై హింద్, జై భారత్.